ఈ వీడియోలో వచ్చేసి నేను సూక్ష్మదర్శిని మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. ఇది వచ్చేసి మనకు 3 to 4 months బ్యాక్ మలయాళంలో రిలీజ్ అయిందండి. ఇక రీసెంట్గా మనకి హాట్‌స్టార్ రీసెంట్ అంటే ఇది కూడా 1 month అయిపోయింది. హాట్‌స్టార్లో మనకి తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్ ఉందండి ప్రస్తుతానికి మూవీ అయితే. ఆల్ 5 లాంగ్వేజెస్‌లో హాట్‌స్టార్ మనకి అవైలబుల్ ఉంది. తెలుగు కావాలంటే తెలుగులో చూసుకోవచ్చు, హిందీ కావాలంటే హిందీ, మలయాళం డబ్బింగ్ చూసుకోవచ్చండి. ఇక ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకి ఎంసీ జితిన్ గారండి. ఇక మీకు తెలిసింది ఆయన రైటింగ్ ఎట్లా ఉంటుంది, ఆయన మూవీస్ అని ఎట్లా ఉంటాయో. ఇక ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీ అనేది ఒక థ్రిల్లర్ మూవీ అండి. చాలా బాగుంది. ఒక 3-4 హౌసెస్‌లోనే ఈ మూవీ అనేది షూటింగ్ అనేది జరిగిందండి. పెద్దగా మల్టిపుల్ లొకేషన్స్ అనేది ఏం లేకుండా 3-4 హౌసెస్, ఒక కెఫే, ఇట్లా ఒక గోడాను, ఇట్లా ఈ 4-5 చోట్లనే ఈ మూవీ షూటింగ్ అనేది జరిగిందండి. ఇక మీకు తెలిసిందే మలయాళం మూవీ ఎట్లా ఉంటుందో, ఎంత లాగ్ ఉన్నా కానీ మూవీ కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ దింపుతారండి. ఈ మూవీ కూడా అట్లాగే ఉందండి. ఇది ఒక 2 hours 20 minutes రన్ ఓవర్ అండి ఈ మూవీ. ఇక చాలా లాగ్ ఉంది మూవీ అయితే. కానీ 1 hour 30, 1 hour 40 minutesలో అయిపోయే మూవీని 2 hours 20 minutes వరకు లాగ్ చేసినారని అనిపిస్తుంది. కానీ ఎక్కడ మనకి బోరింగ్ అనేది అనిపించదు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ మంచిగానే రాసుకున్నారు. రైటర్ గారు కానీ, డైరెక్టర్ కానీ ప్రతి ఒక్క సిచ్యువేషన్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఉందండి మూవీలో. ఇక ఏం లేదండి, బేసిక్గా స్టోరీ వచ్చేసి ఇక ఒక మతిమరుపు అమ్మ వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోతుంది. ఇక ఆపోజిట్ మన పక్కన ఇల్లోలు మన హీరోయిన్ గారి నజరియా గారే, దాని లోపల క్యారెక్టర్ ఆమెది వచ్చేసి ప్రియా అండి క్యారెక్టర్ నేము. ఇక ఆమె తప్పిపోలేదు, చంపేశారు, ఏమో చేశాడని చెప్పి అది ఎతుకుతూ ఉంటుంది. అదే బేసిక్ లైన్ అండి. మధ్యలో మళ్ళీ ఆ అమ్మ తిరిగి రావడము, ఇక తిరిగి వచ్చినా కానీ హీరోయిన్కి డౌట్ వస్తుంది. ఇక డౌట్ వచ్చి ప్లస్ హీరోయిన్ ఈ టైంలోనే హీరోయిన్ పక్కనున్న జోసఫ్ అంటారు, ఆయన ఇమాన్యుయల్ ఆయన పేరు క్యారెక్టరు. వాళ్ళ అమ్మ అది వాళ్ళ చెల్లి కనిపిపోవడము, మిస్ అయిపోవడము. ఇక ఇది స్టోరీ మీద రన్ అవుతుంది. లాస్ట్లో ఒక 3 minutes మనకి పాయింట్ ఇచ్చినారు కానీ మేబీ కాంట్రవర్సీ అవుతుంది అని చెప్పి ఒక 45 to 50 seconds వరకు ఆ పాయింట్ అని ఇచ్చేసి అక్కడికి మూవీ ఎండ్ చేసినారు. కానీ మంచిగా ఎండ్ చేసినారండి మూవీ. నిజంగా చెప్తున్నా, 2 hours 17 to 18 minutesలో లాస్ట్ 3 minutesలో మూవీ ఏంటిది, ఏమైంది అని చెప్పి రివ్యూ చేస్తానండి. సస్పెన్స్ అప్పుడు వరకు తీసుకురావడం చాలా గ్రేట్ అండి. నిజంగా చెప్తున్నానండి, ఇలాంటి థ్రిల్లర్ మూవీస్, సస్పెన్స్ మూవీస్ మన మలయాళంలో తప్ప వేరే ఎవరు రాలేరండి, కేరళలో తప్ప. అంత బాగుంటాయండి. చాలా ఎత్తున కానీ ఆ మూవీస్ అని చాలా మూవీస్ అనేవి ల్యాగ్ ఉంటాయి వాళ్ళకి. ల్యాగ్ ఉన్నా కానీ ఇంట్రడక్షన్ ఎంత బాగుంటుందో ఎండింగ్ కూడా అంతే బాగేస్తారు. సేమ్ ఈ మూవీలో కూడా అదే జరిగిందండి. ఇంట్రడక్షన్ అంత బాగుంది, ఎండింగ్లో కూడా అంతే బాగుంది. ఇక ఇక చిన్న చిన్న ఫైట్స్ అనిపిస్తుంది. ఇక ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఈ మూవీలో అండి, స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ ఉందండి, డిఓపి ఎక్సలెంట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మస్తు ఉంది. ప్రతి ఒక్క యాక్టర్ ఎక్సలెంట్ యాక్టింగ్ చేస్తారు. ఒక 3 వైఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఈ మూవీలో, ఆ 3 కూడా వేరే లెవెల్ యాక్టింగ్ చేస్తున్నారు. ఇక విలను, ఇక కొంచెం డార్క్ డైలాగ్, డార్క్ కామెడీ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు బాగానే చేస్తున్నారండి. ఇక డిఓపి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది మూవీకి వచ్చేసి. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. డైరెక్షన్ కూడా వేరే లెవెల్ వచ్చింది. ఇక రైటింగ్ కూడా బాగానే ఉందండి. ప్రతి ఒక్క పాయింట్ రాసుకోవడము, ప్రతి ఒక్క సిచ్యువేషన్ రాయడం, అది కూడా బాగానే ఉంది. ఇక నెగిటివ్ వచ్చేసి మూవీ పెద్ద నెగిటివ్ ఏం లేదండి. జస్ట్ మూవీ అనేది కొంచెం ల్యాగ్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, కొంచెం 1 hour 30 to 40 minutes అయిపోయే మూవీని 2 hours 20 వరకు ల్యాగ్ చేసినారు అని ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, హీరోయిన్ ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది, చంపడం కోసము హీరోయిన్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. ముందే చంపేయచ్చు కూడా. ఇక అదే మూవీ అనుకోండి. మనం చంపకుండా ఆమె వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారని ఈజీగా క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకోటి ఒక 2-3 దెబ్బలు కొట్టంగానే విలన్ గారు పడిపోతారు, ఇది ఒకటండి. ఇక ఇదే అండి నెగిటివ్ అయితే. అలాంటి కంటెంట్ జీరో అండి, ఫ్యామిలీతో చూసుకోవచ్చు, మంచి థ్రిల్లింగ్ మూవీ, ఎక్కడ ఏముండదు. ఇక మేబీ కాంట్రవర్సీలు అయితే అని చెప్పి మీకు లాస్ట్లో మూవీ అనేది అక్కడికి ఎండప్ చేసేస్తారు. ఒక 40 to 45 seconds వరకు దాని గురించి చెప్పి ఎండప్ చేసేస్తున్నారండి మూవీని. ఇక ఓవరాల్గా నేనైతే ఇచ్చే రేటింగ్ ఏంటంటే ఒక 3.75 వరకు ఇవ్వగలుగుతా అండి. 5కి మూవీ రేటింగు చాలా బాగుంటుంది. మీరు అనుకుంటారు ఏంటి ఎప్పుడో రిలీజ్ అయిన మూవీకి ఇప్పుడు ఇచ్చిందంటే, టైం పడిందండి. నేను చెప్పినా కానీ హాట్స్టార్లో కొన్ని మూవీస్ చూస్తున్నాను, ప్రతి ఒక్కరు రివ్యూ చేస్తున్నా అని చెప్పి ఇది ఒక 3rd మూవీ అండి. మిగతా ఏమైనా కావాలంటే మన ఛానల్ చెక్అవుట్ చేయండి. దాని గురించి చాలా మూవీస్ అనేది నేను చెప్పినానండి, రివ్యూ ఇచ్చినాను. ఇక దట్స్ ఇట్ అండి ఈ రోజుకైతే.